పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మరి కాసేపట్లో చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. కేసీఆర్ సందేశం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు మద్దతుగా ఈ సభను నిర్వహిస్తున్నారు. అటు సభ కోసం చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో 30 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 150 ఎకరాలు కేటాయించారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మంది సభకు హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. మరి కాసేపట్లో చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్కడి నుంచి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. శోభన్, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కాసేపట్లో రానున్నారు. ఏదైతే ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వేదికగా యావత్ తెలంగాణ ప్రజానికానికి ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని కూడా చేవెళ్ల గడ్డ నుంచే పూరించనున్నారు. చేవెళ్ల గడ్డ తెలంగాణ బీఆర్ఎస్ అడ్డా అని చెప్పేసి నిరూపించబడింది. ఎప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులే ఇక్కడ ఎంపీలుగా గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మరోసారి భారీ మేరతో గెలుపొందున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు దాదాపు 1,00,000కు పైచిలకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు రైతాంగం అంతా కూడా హాజరు కానున్నట్టు మనకు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం ఎప్పుడెప్పుడు వింటామని చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే రైతు పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పట్ల మద్దతు తెలుపుతూ రైతాంగానికి అండగా ఉంటుంది, రైతాంగానికి ధైర్యం చెప్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తన ఏదైతే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని మరోసారి చేవెళ్ల గడ్డ వేదికగా ఇవాళ గర్జించనున్నారు బీఆర్ఎస్ అధినేత. అంతేకాకుండా ఇవాళ అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమన్వయం చేసిన ఏకైక పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేలా ఇవాళ సీట్ల కేటాయింపు ఉంది. ఆ దిశగా ఇవాళ ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. నిలబెట్టడమే కాకుండా ఆయనకు ఇవాళ బీసీల మద్దతు పెద్ద ఎత్తున ఉంది. ఖచ్చితంగా చేవెళ్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డగా మారబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అంచనాలు ఇక్కడ సర్వేలన్నీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ చూసినా చేవెళ్ల పట్టణం అంతా కూడా గులాబీమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత పోరుబాట పట్టారు. రైతులను పరామర్శించడమే కాకుండా రైతాంగానికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ చేవెళ్ల గడ్డ నుంచి ఇవాళ చేవెళ్ల గతంలో ఇటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళిచ్చిన దాఖలాలు ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువుతో ఇవాళ చేవెళ్ల ప్రజానికం అంతా కూడా కరువుతో కూడుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు కనిపిస్తున్నాయి, ఎండిపోయిన వరిచేళ్లు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం కావచ్చు, చేవెళ్ల రైతాంగం అంతా కూడా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలంతా కూడా ఈ సభకు పెద్ద ఎత్తున హాజరవుతాయని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. దాదాపు 35 ఎకరాల సభా ప్రాంగణం ఏర్పాటు చేసి సభా ప్రాంగణంలో దాదాపు 1,00,000కు పైచిలకు జనాభా ప్రజలు వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి దీనికి ఆనుకునే పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీ కమ్యూనిటీ కావచ్చు, ఇతర కమ్యూనిటీ అందరికీ కూడా దగ్గరున్న వ్యక్తి ఆయన. అన్ని వర్గాలకు అభ్యున్నతికి ఆయన సేవలు చేశాడు. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మేరతో గెలిపించుకుంటామని ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రైతాంగం కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవాళ కరెంటు లేక కరెంటుతో కటకటలాడుతున్న తెలంగాణ రైతాంగం అంతా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరో భారీ మేరటిగా ఇక్కడ ఏదైతే ఇక్కడ గెలవనున్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రైతాంగం ఎదుర్కొనే సమస్యలే కాకుండా ఇవాళ యావత్ పట్టణాలకు సైతం తాగునీరు లేక అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాలం తెచ్చిన కరువు కాక కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రైతాంగానికి కనువిప్పు జరిగింది. మార్పు అంటే ఏదో
మార్పు అంటే ఖచ్చితంగా మార్పే జరిగింది. ఇవాళ నాడు జలకళతో నిండుకుండల్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఇవాళ బీడు భూముల్లో బీటల వారి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలే మనకి ఇలా దర్శనమిస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు ఇవాళ మరో కనువిప్పు కలగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రైతాంగం అంతా కూడా సభకు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తాడు, మాకు ఎలాంటి భరోసానిస్తాడు అని చెప్తే వినడానికి చాలా మంది రైతాంగం అంతా వస్తున్నారు. ఇవాళ రైతాంగం వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఆరుగాలం కష్టపడి మార్కెట్కు తీసుకపోతే కనీసం మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అగ్వకు అమ్ముకొని అష్ట కష్టాలు పడుతామని చెప్పేసి కూడా రైతులు ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు కాంగ్రెస్ పైన. వారికి మద్దతుగా రైతాంగానికి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మేము ఇవాళ కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర వడ్లు కొనిస్తామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గత అడ్డగోలు హామీలు ఇచ్చి 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నినాదం ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ రైతాంగానికి అండగా ఉండాల్సిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రైతాంగం పట్ల బీఆర్ఎస్కు ఏ విధంగా అయితే పోరుబాట పట్టిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలంగాణ రైతాంగం అంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పటికే ప్రజలంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల గడ్డపై సమర శంకారావాన్ని కూర్చున్నారు. యావత్ తెలంగాణ రైతాంగానికి ఇక్కడ నుంచే పలు సందేహం గుడివని ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. ఇవాళ రైతు పోరుబాట పట్టిన కేసీఆర్ అలా చేవెళ్ల నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం నుంచే సమర శంకారావాన్ని కురుస్తున్నారు. దాదాపు 1,00,000కు పైచిలకు మంది ఈ సభకు హాజరు కానున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ చేవెళ్ల వైపు చూస్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా చేవెళ్ల సభ పైన బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడతాడని చెప్పేసి కూడా చూస్తున్న పరిస్థితి వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ కన్విప్పు జరిగింది. ఇప్పటికే యావత్ కాంగ్రెస్ చేసిన 6 గ్యారంటీలు ఇవాళ 6 మోసాలుగా మారాయి. 420 హామీలు 420 మోసాలుగా మారాయి అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం కావచ్చు తెలంగాణ ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ చేవెళ్లగడ్డ మరోసారి తెలంగాణ చేవెళ్లగడ్డ ఇవాళ మరోసారి బీఆర్ఎస్ అడ్డగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని ఇక్కడి నుంచి ఎగరవేస్తామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడతాడు ఏం ప్రసంగిస్తారు అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చేవెళ్ల భారీ బహిరంగ సభ మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత రానున్నారు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మేరతో గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కోటేసి ఆగమయ్యాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇవాళ మేము కరువులో కొట్టుమిట్టాడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలుగా లోక్సభలో పోరాడతారు. బీఆర్ఎస్ ఎంపీలుగా వారికి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ఇవాళ చేవెళ్ల గడ్డ మరోసారి నిరూపించబోతుంది. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.